అలాగే ఎన్నో విప్లవాత్మకమైన అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చడం కోసం వాళ్ళకు తగిన వసతులు, వాళ్ళకి తగిన ఫలితాలన్నీ అందేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో ముఖ్యంగా ఈ పటేల్ పటవారి తెలంగాణలో ఏదైతే వాళ్ళ గురయ్యారో, ఏదైతే వాళ్ళ యొక్క పెత్తనంకి గురయ్యారో వాటి నుంచి పూర్తిగా వారికి స్వతంత్రం ఇవ్వడం కోసమని ఆ పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అలాగే 610 జియో తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ స్థానికంగా వాడికి పనులు చేసుకునేలా అది అలాంటిది. అలాగే మన ఎన్నో నీటిపారుదల ఈ యొక్క ప్రాజెక్టులు అయితేనేమి, అటు తెలుగు గంగా, మన గాలేరు నగరి, ఆంధ్ర సుజల స్రవంతి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ప్రారంభించినవి, ఆయన కళ్ళలో కన్నది, ఆయన రూపొందించినవి. తెలుగు గంగ ఆయన హయాంలోనే పూర్తయింది. ఇటు రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు నీరు అందిస్తూ అటు మద్రాస్ పట్టణానికి కూడా నీరు అందించడం జరిగింది. ఆయన ఎప్పుడేం రుణాలించుకునేవారు కాదు. ఆయన రుణశేషం కానీ, శత్రుశేషం కానీ, అగ్నిశేషం అంటాం. అలాగే నీలశేషం కూడా ఉంచుకోకుండా ఎక్కడైతే ఆయన పెరిగి ఏ నీళ్ళైతే తాగి ఏ నీళ్ళతో అయితే ఆయన స్నానం చేసి ఆ స్థాయికి చేరుకున్నాడో ఆ రుణం కూడా అవసరాన్ని బట్టి, అప్పుడు అసలు నీళ్ళే లేవు తాగడానికి మద్రాసులకి, అలాంటిది వాళ్ళు కూడా తాగు నీరు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు కానీ ఇక్కడ తెలంగాణలో నిజాం సాగర్ అయితేనేమి, లేకపోతే శ్రీరామ్ ప్రాజెక్ట్ అయితేనేమి, దేవాదులం అయితేనేమి, లేకపోతే భీమా ఎత్తిపోతల పథకాలు అయితేనేమి, అలాగే హైదరాబాద్ పట్టణానికి అటు నాగార్జున సాగర్ నీళ్లను మళ్లించి ఇటు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తాగునీరును అందించడం అయితేనేమి, మహిళలకు మరి ఆస్తుల సమాన హక్కును ఇవ్వడైతేనేమి, అలాగే మొత్తం పద్మావతి తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించడం అయితేనేమి, ఇలా ఒక 33% ఈ స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు, మాత్రమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో నేను చెప్పినట్టు ఆయన చరిత్ర ఒక అజరామరం. అంటే తెలుగు జాతి ఉన్నంత వరకు స్మరించుకుంటూనే ఉంటారు. ఆయన నాకు తెలిసి 3 శకాలు. ఒకటేమో మనకేమో శాతవాహన శకం, అంటే శాలివాహన శకం. అదేమో ఆ శకంతోనే మనకు ఈ కాలమాన పట్టిక ఏదైతే ఉందో మన హిందువులకి అది ఆరంభమైంది. ఆ తర్వాత నాకు తెలిసి స్వాతంత్ర పోరాటం, దాని తర్వాత నాకు తెలిసి, అంటే నేను పుట్టి నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసింది ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, రామారావు గారు ఆ పార్టీని స్థాపించడం, అక్కడి నుంచి ఒక నూతనోధ్యాయం మన రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికి నేషనల్ ఫ్రంట్ స్థాపించడం, ఫ్రంట్లో అన్ని పార్టీలను, మిత్రపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడం, కాంగ్రెస్ మీద పోరాడడం, అక్కడ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ని తీసుకురావడం కేంద్రంలో, ఎన్నెన్నో ఆయన అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నదానికి నిదర్శనం నందమూరి తారక రామారావు గారు.